కాకినాడలో జరిగిన నార్సింగి పరీక్షల్లో సామూహిక కాపింగ్ ఆరోపణలపై జీజీహెచ్ ఆర్ఎంఓ మోహర్ కుమార్ స్పందించారు. ఇక సంబంధిత పరీక్షలు సెప్టెంబర్ 2న తిరిగి నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అవకతవకలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు రావడంతోనే మళ్లీ పరీక్ష నిర్వహించామని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు సప్లిమెంటరీ జిఎన్ఎం ఎగ్జామ్స్ జరిగినాయండి. ఎగ్జామ్స్లో అయితే నేను అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగిందండి. అందులో ఒక ఎగ్జామ్ 28వ తారీఖు జరిగిన ఎగ్జామ్ మాస్ కాపింగ్ జరిగిందండి. మీడియాలో అట్లా రావడం జరిగిందండి. అది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 2వ తారీఖు కండక్ట్ చేయడం జరిగిందండి. ఆ రోజు 28వ తారీఖు వచ్చిన ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అనేది 1305 మంది ఎగ్జామ్ రాయడం జరిగిందండి. 4 హాల్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. 4 ఫిజియాలజీ గ్యాలరీ, బయోకెమిస్ట్రీ గ్యాలరీ అండ్ 2 ఎగ్జామ్ హాల్స్లో చేయడం జరిగిందండి. అయితే ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా యాజ్ పర్ యూనివర్సిటీ ఇచ్చిన నార్మ్స్లో జంబ్లింగ్ నెంబర్స్ ఏమన్నారంటే అలాగే వేయడం జరిగిందండి. సో మాకు తెలిసి అయితే మాత్రం మాస్ కాపింగ్ ఏం జరగలేదండి. బట్ అన్నింటిలో మాస్ కాపింగ్ వచ్చిందండి. డెసిషన్ తీసుకుని మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. నేను డాక్టర్ మెహర్ కుమార్ అండి, డిసిఎస్ఆర్ఓ ఇన్ఛార్జ్ సిఎస్ఆర్ఓ అండి. సో ఎగ్జామ్స్కి అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్.